విజయవాడలోని గాయత్రి నగర్లో ఉన్న ప్రముఖ విద్యాసంస్థ సాయి మితా కోచింగ్ సెంటర్లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నూతన సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని, విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవాలని ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఉగాది పండుగ ప్రత్యేకత అయిన షడ్రుచుల ఉగాది పచ్చడిని విద్యార్థులకు, సిబ్బందికి పంపిణీ చేశారు. విజయవాడలోని గాయత్రి నగర్లో ఉన్న ప్రముఖ విద్యాసంస్థ సాయి మేధా కోచింగ్ సెంటర్లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగు నూతన సంవత్సరాదిని ఆహ్వానిస్తూ సంస్థ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని, విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవాలని ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఉగాది పండుగ ప్రత్యేకత అయిన షడ్రుచుల ఉగాది పచ్చడిని విద్యార్థులకు, సిబ్బందికి పంపిణీ చేశారు. జీవితంలోని కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇచ్చే ఈ పచ్చడిని అందరూ భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సాయి మేధా ఇన్స్టిట్యూట్ లో కేవలం చదువుకే పరిమితం కాకుండా ప్రతి పండుగను కులమతాలకు అతీతంగా ఒక కుటుంబంలా కలిసిమెలిసి జరుపుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాబోయే ఈ సెట్ పరీక్షల్లో విద్యార్థులందరూ కష్టపడి చదివి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి సంస్థకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పండుగ సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ యు స్వర్ణలత, పి తరుణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ ఈ సెట్లో మంచి